దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు యేసునామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు రాజకుమారి సారాని గురించి మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో ప్రభు కొరకు ప్రకాశించిన స్త్రీలు అనేక మంది ఉన్నారు. అందులో సారా చాలా ముఖ్యమైన వాళ్లలో ఒకరు. సారా జీవితం ద్వారా స్త్రీలైన మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సారా అనే పేరునకు రాజకుమారి అని అర్థం అన్నమాట. ఆది కాండంలో 17వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ, అబ్రాహాము, నీ భార్యను ఇప్పటి నుంచి సారాయి అని పిలువకు, సారా అని పిలువు. సారా అంటే రాజకుమారి అని అర్థం. నేను ఆమెను ఆశీర్వదిస్తాను, ఆమెను అనేక జాతులకు తల్లిగా చేస్తాను, ఆమె వలన నీకు కొడుకు పుడతాడు, ఆమె నుండి రాజులు పుడతారు అని దేవుడు ఆమె పేరుని మార్చేస్తారు అన్నమాట. సారాయి 3 అక్షరాల పేరుని సారా అని 2 అక్షరాల పేరుగా మారుస్తారు. అంటే రాజకుమారి, ఆమె కడుపులో నుంచి రాజులు పుడతారు. దావీదు రాజు, సొలొమోను రాజు, అనేక మంది రాజులు ఆమె కడుపులో నుంచి పుడతారు అని దేవుడు చెప్తారనమాట. ఈ రాజకుమారి సారా దేవుడు పెట్టిన పేరు అనమాట ఆమెకి. ఆమె గాథ ఆమె భర్త అబ్రహాము గాథతో ముడివడి ఉన్నది. ఎందుకంటే భార్య భర్త శరీరంలో ఎముక కనుక ఆ ఎముకను గురించి ప్రత్యేకంగా చెప్పలేము. ఎముకను గురించి చెప్పేటప్పుడు మరి దేహాన్ని గురించి కూడా చెప్పాలి. ఆమె జీవితం ఆమె భర్తతో ముడివడి ఉన్నది. ఆమె భర్త జీవితము దేవునితో ముడివడి ఉన్నది. కనుక మనం సారా గురించి తెలుసుకోవాలంటే అబ్రహాం గురించి కూడా తెలుసుకోవాలి. ఈ అబ్రహాం గాథ ఆది కాండంలో 12వ అధ్యాయంలో దేవుడు అతన్ని పిలవడంతో ప్రారంభమవుతుందన్నమాట. ఆది కాండంలో 12వ అధ్యాయం నుంచి మీరు జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే ఇదంతా అబ్రహాం కుటుంబాన్ని గురించే వ్రాయబడి ఉంది. ఆదికాండం 12 నుంచి ఆదికాండం 50వ అధ్యాయం వరకు, అంటే చివరి అధ్యాయం వరకు అబ్రహాం కుటుంబం గురించే దేవుడు మరి అక్కడ రాశాడనమాట. అబ్రహాము దేవునితో ఉన్న సంబంధం, అబ్రహాంకి తన కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాన్ని గురించి, మరి ప్రజలతో ఉన్న సంబంధాన్ని గురించి రాయబడి ఉంది. ఈ అబ్రహాం యొక్క కథ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నాడు ప్రారంభమవుతుంది. ఈ అబ్రహాము మరి కల్దీయుల దేశమైనటువంటి ఊరు అనే పట్టణంలో నివసిస్తుండగా అతనికి దేవుని యొక్క పిలుపు వస్తుంది. ఈ ఊరు మెసొపొటేమియాలో ఉంటుందన్నమాట. మెసొపొటేమియా కల్చర్ గురించి చదివినప్పుడు మనకి ఈ యొక్క ఊరు కల్చర్ కూడా అర్థమవుతుంది. క్రీస్తు పూర్వం 2000 నాడు మరి అబ్రహాం ఊరు అనే పట్టణంలో నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలుస్తారు. ఈ ఊరు పట్టణము చాలా మరి ధనవంతులు నివసించే పట్టణం అన్నమాట. ఎందుకంటే ఆ పట్టణం నుంచి మరి అక్కడ పండిన పంటను వాళ్ళు ఓడల ద్వారా వేరే దేశాలకి ఎగుమతి చేస్తూ వాళ్ళు చాలా డబ్బు సంపాదించుకున్నారు. చాలా ధనవంతులు. ఒక్కొక్కరి ఇల్లు కనీసం 2 అంతస్తులుగా ఉండి, అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ గా ఉండి కనీసం 14 గదులతో ఉంటుందంట. వాణిజ్య కేంద్రం అన్నమాట ఇది ఈ ఊరు పట్టణం. కనుక అక్కడ ప్రజలందరూ శ్రీమంతులే. కాబట్టి అబ్రహాం కూడా శ్రీమంతుడుగా ఉంటాడు. అయితే వాళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉన్నారనమాట. దేవుడు ఆయనను పిలుస్తారు. ఆదికాండం 12లో 1 నుంచి 3 వరకు అబ్రాము, ఆయన పేరు అప్పుడు అది అబ్రాము, నీవు నీ ఊరిని, నీ బంధువులను, చుట్టుపక్కలను, నీ తండ్రిని విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వచ్చినట్లయితే నేను ఆశీర్వదిస్తాను, నీ పేరు గొప్పగా చేస్తాను, నీకు నేను సంతానాన్ని ఇస్తాను, నేను దీవించే వాళ్ళని దీవిస్తాను, నువ్వు శపించే వాళ్ళని శపిస్తాను అని దేవుడు 7 వాగ్దానాల్ని చేస్తాడనమాట. ఆదికాండం 12:4 ఏం రాయబడి ఉంటుందంటే, అబ్రహాము దేవుడు పిలిచిన దిక్కుగా బయలుదేరుతాడు అని రాయబడి ఉంటుంది. దేవుడు ఆయనని ఊరు అనే పట్టణం నుంచి పిలిచినప్పుడు దేవుడు ఆయన నడిపిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన బయలుదేరుతాడనమాట. ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి తెలీదు, అయినా కూడా విశ్వాసంతో ఆయన నడుస్తాడు. అప్పుడు దేవుడు ఆయనను పిలిచినప్పుడు మరి భార్య సారాకు చెప్పుంటాడు, సారా మరి సామాన్లన్నీ ప్యాక్ చేయి, మనం వెళ్ళాలి. ఆమె కూడా అడగదు ఎక్కడికి అని.
భర్త చెప్పినట్లుగా ఆమె విధేయిస్తుంది. దేవుడు అబ్రహాంని పిలిచాడు, సారాని పిలవలేదు. అయితే సారా అడగొచ్చు అబ్రహాంని ఎక్కడికండి అని, కానీ అడగకుండా బయలుదేరుతుంది. అది ఆమె విశ్వాసానికి తార్కాణంగా గుర్తుగా ఉండింది అన్నమాట. తండ్రిని మరి అబ్రహాం యొక్క తండ్రి పేరు తెరా. అతనికి 3 కుమారులు, అబ్రహాము, మరి హారాను, నాహోరు. ఆ హారాన్కి వివాహం జరిగి లోతు ఇంకా మిగతా పిల్లలు పుడతారు. అయితే ఆయన ఈ తండ్రి కన్నుల ముందు చనిపోతాడు. ఇంకా అబ్రహాము, నాహోరు ఉంటారు. వాళ్ళు వివాహాలు చేసుకుంటారు. నాహోరుకి పిల్లలు పుడతారు, కానీ అబ్రహాంకి సంతానం ఉండదు. దేవుడు పిలిచినప్పటికీ ఆయన వయసు 75 సంవత్సరాలు. ఎక్కడికో తెలియని దేశానికి విశ్వాసంతో దేవుడు ఆయనకి చూపించిన దిక్కుగా బయలుదేరుతాడు. ఆయన వెనుక సారా భర్తని పట్టుకొని ఆమె వెళ్తుంది. ఆమె వయసు కూడా 66 సంవత్సరాలు. ఆ వయసులో తెలియని చోటికి వెళ్ళాలి, ప్రయాణం చేయాలి. చాలా సుదీర్ఘ ప్రయాణం భర్తతో వెళ్తుందన్నమాట. భర్త ఎక్కడుంటే ఆమె అక్కడికి వెళ్తుంది. అలా ఆమె తన భర్తని గౌరవిస్తుంది. వాళ్ళు దేవుడు చూపించిన రీతిగా కానా దేశానికి వస్తారనమాట. ఆ కానా దేశంలో షెకెం పట్టణానికి వస్తారు. ఎప్పుడైతే వీళ్ళు విధేయత చూపించి దేవుడు చూపించిన చోటుకు వస్తారో వెంటనే వాళ్ళకి దేవుడు ఒక వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఈ దేశాన్ని నేను మీ సంతతికి అప్పచెప్తాను, వారసత్వ భూమిగా ఇస్తాను అని చెప్తాడు. అంటే దేవుడు వాళ్ళని కానా దేశానికి నడిపిస్తారు. వాళ్ళు ఊరు నుంచి కానా దేశం 1250 మైళ్ళు అనమాట. ఆ రోజులలో వాళ్ళు కాలినడకన వచ్చి ఉంటారు. మరి ఎలా ఒంటెల మీద వచ్చారు. అప్పుడు ఈ దేశాన్ని నేను నీకు ఇస్తానని చెప్పి దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసుకుంటాడు. ఆదికాండం 12:7. అలా అక్కడ వాళ్ళు కానా దేశంలో ఉంటూ ఉంటారు. మరి ఒకసారి అక్కడ చాలా కరువు వస్తుందన్నమాట. ఎన్నో సౌకర్యాలు, వాళ్ళ తండ్రి దగ్గర ఎన్నో సౌకర్యాలతో ఉన్న అబ్రహాం, సారాలు దేవునికి విధేయత చూపించి మరి వాళ్ళు కానా దేశానికి వచ్చి స్థిరపడినప్పుడు అకస్మాత్తుగా మరి వాళ్ళు పేదవాళ్ళు అయిపోతారు. అయినా కూడా దేవుణ్ణి కలిగి ఉన్నందుకు వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక కరువు వచ్చేస్తుంది, చాలా దారుణమైన కరువు కానా దేశంలో. అప్పుడు వాళ్ళు కానా దేశం నుంచి 300 మైళ్ళ దూరంలో దక్షిణంగా ఉన్నటువంటి ఐగుప్తుకి వెళ్తారనమాట. ఎందుకంటే వాళ్ళు పశువులకి కూడా మరి ఆహారం దొరకని పరిస్థితిలో ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు అబ్రహాం సారాతో చెప్తాడు, చూడు నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, మరి కాబట్టి వాళ్ళు నీవు నా భార్య అని తెలిస్తే వాళ్ళు నన్ను చంపేస్తారు, కాబట్టి నువ్వు నా చెల్లెలు అని చెప్పు, నేను కూడా నువ్వు నా సోదరి అని చెప్తాను ఆ దేశంలో ఎవరు అడిగినా. అప్పుడు సారా ఒప్పుకుంటుంది. వాళ్ళు ఫరో రాజు కొలువులోనికి ప్రవేశిస్తూ ఉంటే సారా లోకోత్తర సౌందర్యవతి అని రాయబడి ఉందన్నమాట ఆదికాండం 12:14. అందుకే ఆమె సంతానం చాలా అందగత్తెలుగా ఉంటారు. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో యూదులను మీరు చూసినట్లయితే లోకోత్తర సౌందర్యవతి మరి ఫరో కొలువులో వాళ్ళిద్దరూ ప్రవేశిస్తారు. అప్పుడు ఆ ఫరో రాజు ఎదుట కూడా ఆ కొలువులో ఉన్న వాళ్ళు రాజు ఉన్నాడని మర్చిపోయి కూడా ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉంది అని అందరూ కూడా ఆమె అందాన్ని పొగడతారనమాట. అప్పుడు ఫరో రాజు అడుగుతాడు, ఎవరు ఈ అమ్మాయి అని. అప్పుడు నా చెల్లెలు అని చెప్తాడు. ఇంత అందమైన చెల్లెలు. ఫరో రాజు ఇంకా అక్కడ ఉన్న సేవకులకి చెప్తాడు, ఈ అమ్మాయిని నా అంతఃపురానికి తీసుకొని వెళ్ళండి అని. అంతఃపురానికి తీసుకొని వెళ్తాడనమాట. ఆమె సారా ఫరో అంతఃపురానికి తీసుకొని పోబడుతుంది. అబ్రహాంకి అనేక బహుమానాలు ఫరో రాజు ఇస్తాడు, పశువులను ఇస్తాడు, వెండి బంగారాలను ఇస్తాడు, చాలా కానుకలు ఇస్తాడనమాట. అయితే ఆమె ఫరో రాజు కొలువులో అడుగు పెడుతుంది. ఆమె ప్రార్థన చేసుకుంటుంది, ప్రభా భర్తని నమ్ముకొని పుట్టింటిని అత్తింటిని విడిచిపెట్టి వచ్చింది. ఆమెకి పుట్టిల్లైనా అత్తిల్లైనా ఒకటే. ఈ వయసులో భర్తని నమ్ముకొని వచ్చింది. ఆమె వయసు దాదాపు 66 సంవత్సరాలు ఉంటుంది. భర్త కంటే 9 సంవత్సరాలు చిన్నగా ఉంటుంది అనమాట. ఇప్పుడు భర్త తనని చెల్లెలు అని చెప్తే ఫరో రాజు ఆమెను భార్యగా చేసుకోవాలని అంతఃపురానికి తీసుకొని వెళ్తాడు. భార్యగా చేసుకుంటాడు కూడా, కానీ ఆమెను తాకడు. దేవుడు ఆమెను కాపాడతారు. ఆమె దేవుని మీద ఆధారపడుతుంది.
భర్త తనకి రక్షకుడుగా ఉంటాడని అన్నింటిని విడిచిపెట్టి వచ్చింది. ఇప్పుడు భర్తని ఫరో రాజుకి చెల్లెలని చెప్పి అప్పచెప్పినప్పుడు ఆమెకి రక్షణ కొరకు దేవుని వైపు చూస్తుంది. కొన్నిసార్లు మనం ఎవరిని నమ్ముకొని వస్తామో, ఎవరు మనకి రక్షణ అనుకుంటామో వాళ్ళ నుంచే ప్రమాదం వస్తుంది. అలాంటి సమయంలో దేవుని వైపు చూస్తుంది సారా. అంటే దేవుడు ఆమెకి నేర్పిస్తున్నారు ఆయన మీద ఆధారపడి జీవించాలి అని. దేవుణ్ణి పట్టుకొని ప్రభు తనని కాపాడుతారు అనే నమ్మకంతో తను తన భర్తని కాపాడాలి అనే ఉద్దేశంతో మరి భర్త చెల్లెలు అని చెప్పినప్పుడు ఆమె కూడా అవును అని చెప్తుంది అనమాట. అక్కడ ఫరో రాజు అంతఃపురంలో ప్రార్థన చేస్తుంది, ప్రభా నువ్వు తప్ప మాకు ఇంకా వేరే దిక్కు లేదు, నువ్వు నన్ను కాపాడు, నేను అబ్రాహాం భార్యని, నన్ను కాపాడు. అప్పుడు దేవుడు సారాన్ని కాపాడనించి ఆ ఫరో రాజుని, ఆయన కుటుంబాన్ని, అందరినీ కూడా అంతఃపురంలో పనిచేస్తున్న వారిని కూడా అందరినీ కూడా మహారోగం పాలు చేస్తాడనమాట ఈమెని కాపాడడానికి.